జై భీములు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో దళితులందరూ కలిసి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం గత వారం రోజులు ప్రపంచ జ్ఞాన సూర్యుడిగా వెలుగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఈ దేశము, ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దళితులందరూ కూడా ఆత్మాభిమానాలు దెబ్బతిని ఈ నెల 19వ తారీఖున మేమందరం కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ వ్యాఖ్యలను చేసినటువంటి మందకృష్ణని వెంటనే వెనక్కి తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మామిడికుదురు మండలంలో, ఈ మండలంలో ఉన్నటువంటి మా యొక్క మాదిగ సోదరులందరూ కలిసి ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మందకృష్ణ అంబేద్కర్ని విమర్శించాడంటున్నాడు, కానీ ఏమి విమర్శించారో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమి చెప్పకుండా కేవలము మాలల్ని కించపరుస్తూ వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాదిగ సోదరులందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అనాదిగా ఈ మాదిగలు అన్నదమ్ములుగానే వెలుగుతున్నాం, నేటికి కూడా ఆ రీతిగానే ఉన్నాం. అయితే మాదిగల మీద మా యొక్క కక్ష ఎటువంటిది కాదు, కానీ అంబేద్కర్ని, మనకు అన్నం పెట్టినటువంటి అంబేద్కర్ని అవమానపరిచాడనే ఉద్దేశంతో మందకృష్ణని మేము విమర్శించడం జరిగింది. మేము ఎవరినైనా విమర్శిస్తాం అంబేద్కర్ని అవమానపరిస్తే. గతంలో అమరా ప్రసాద్ కావచ్చు, ఈ యొక్క పిడి సుందరరావు కావచ్చు, సరిపల్ల రాజేష్ను కూడా మేము విమర్శించాం. ఎవరినైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా విమర్శిస్తాం. దయతో మాదిగ సోదరులు అర్థం చేసుకోవాలి. మీకు కూడా బాధ ఉంది అంబేద్కర్ని విమర్శించారని, అయితే మీరు మనసులో దాచుకుంటున్నారు. కానీ మేము బయటకు వచ్చి నిరసన తెలియజేశాం. ఎందుచేతనంటే ఈ మాదిగులు, ఈ ఉపకులాలకన్నీ కూడా ఈరోజు మనం అన్నం తింటున్నామంటే కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రొఫెసర్లు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఉదాహరణకి గాలి వినోద్ గారు అనే మాదిగ సోదరులు కూడా అంబేద్కర్ని అవమానపరిచినటువంటి మందకృష్ణని విమర్శిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విమర్శిస్తున్నారు, ఇంకా అనేక మంది విమర్శిస్తున్నారు. దయతో మాదిగ సోదరులు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ గాలి వినోద్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. ఇంకా అనేక మంది విద్యావంతులు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. కాబట్టి మాదిగ సోదరులు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం రోడ్డు మీద తిరుగుతున్నామంటే, ఈరోజు మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నదంటే కేవలం అంబేద్కరే. మందకృష్ణ కావచ్చు, ఎవరైనా, మనందరం కూడా ఆ అంబేద్కర్ చలవతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. మనం ఈరోజు ఒక ప్యాంటు వేసుకున్నామంటే అది అంబేద్కర్ దయ్యే. మన మెడలో గొలుసు వేసుకున్నామంటే అది అంబేద్కర్ దయ్యే. కారుల్లోనూ విమానాల్లో తిరుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్షే. అంతేకాకుండా అనాదిగా అంటరానితనం, అస్పృశ్యత ఉన్నటువంటి మన జాతుల్ని ఉన్నతమైనటువంటి అగ్రవర్ణాల పక్కనే కూర్చొని ఉన్నామంటే, వాళ్ళ పక్కనే కూర్చుని మనం భోజనం చేస్తున్నామంటే, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక పదవులు మనము పొందుతున్నామంటే అది కేవలము అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షని సందర్భంగా తెలియజేస్తున్నాం. దయతో మాదిగ సోదరులారా, మీ మీద మాకు ఎటువంటి కక్ష కానీ ఏమీ లేదు. కేవలము అంబేద్కర్ని అవమానపరిచినటువంటి ఆ యొక్క మందకృష్ణ మీదే మా వ్యక్తిగత విమర్శలు. ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తాం. దయతో మాదిగ సోదరులకు తెలియజేస్తున్నాం, ఈ పోరాటంలో మీరు రండి. మనందరం కలిసి ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా అంబేద్కర్ని అవమానపరిస్తే మనందరం కలిసి ఉద్యమం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయతో మాదిగ సోదరులు అర్థం చేసుకోవాలి. మీకు బాధ ఉంది, అంబేద్కర్ని అవమానపరిస్తే మీకు బాధ ఉంది. మన దళితులకి అంబేద్కర్ ఎలాగో బాబు జగజానరావుగా మేము సూచిస్తాం. అంబేద్కర్ విగ్రహాలకి మానవ సోదరులు కూడా డొనేషన్ ఇచ్చిన విగ్రహాలు అనేక మంది ఉన్నాయి. కాబట్టి మనము అంబేద్కర్ని ఏ రీతిగా గౌరవిస్తామో జగజ్జీవన్ రావు కూడా ఆ రీతిగా గౌరవిస్తాం. మాదిగ సోదరులు అర్థం చేసుకోవాలి. ఈ 30 సంవత్సరాల మాదిగ
పోరాటంలో మరి మందకృష్ణ అనే వ్యక్తి మాలల్ని టార్గెట్ చేస్తున్నాడు, మాలను మనువాదిగా చూస్తున్నాడు, మాలల్ని దోచుకునేవారుగా చూస్తున్నాడు, మాలల్ని సైకోలుగా చూస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడిన కూడా ఈ 30 సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా నోరు జారలేదు, మేము ఎప్పుడు కూడా ఆయనను విమర్శించలేదు, వ్యక్తిగతంగా విమర్శించలేదు. కేవలం ఈరోజు బయటకు వచ్చి మేము విమర్శిస్తున్నామంటే మన అందరికీ అన్నం పెట్టి మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచాడు కాబట్టి ఈ రోజు కాదు ప్రతిరోజు కూడా అతడు క్షమాపణ చెప్పే వరకు ఈ యొక్క పోరాటం సాగిస్తాం. ఈ పోరాటంలో మరి అంబేద్కర్ అని అభిమానించినటువంటి ప్రతి ఒక్క మాదిగ సోదరుడు మాతో కలిసి వచ్చి ఈ పోరాటంలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జరుగుతున్నటువంటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము మామిడికుదురు ఎంఆర్ఓ గారికి అలాగే నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎంతో గొప్పగా కొలుస్తుంటే, మరి 10th క్లాస్ కూడా పాస్ అయినటువంటి ఈ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా మరి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మరి మాదిగ సోదరులారా, ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కృష్ణ మాదిగా మాలలు కనబడితే తోస్పాము లేని ఉదయం కానీ మాలలు కొట్టి చంపమని చెప్పేసి ఒక నినాదాన్ని గతంలో మరి మాలలపై రుద్దితే మేము ఎంతో బాధపడినా కూడా ఏనాడు మీ మందకృష్ణ మాదిగని ఒక పన్నెత్తి మాట కూడా అనలేదు, విమర్శించలేదు. కానీ ఈరోజు మన మాలల దళితుల ఆరాధ్య చేయనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంత దారుణంగా విమర్శిస్తుంటే, మరి మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా కృష్ణ మాదిగని విమర్శించారని చెప్పేసి చెప్పడం చాలా హాస్యాస్పదం. ఒక్కసారి మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. కారంచేడు కానీ, చుండూరు కానీ, రామచంద్రపురం శిరోమణి కేసులో కానీ మరి ఆ రోజు ఎంతో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో మాలలో మీ వెనక ఉండి మా సోదరునికి అన్యాయం జరిగిందని చెప్పేసి రాత్రి అనక పగలనక మీ ఉద్యమంలో పాలు పంచుకుంటే, ఈరోజు కృష్ణమాదిగా వేసినటువంటి ఒక విషపు బీజాన్ని మీ మనసులో పెట్టుకుని ఇవాళ మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ నుంచి ఒక రాష్ట్రపతి వరకు కూడా బలుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయిలో పదవుల్లో ఉండాలని చెప్పేసి మరి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ఈరోజు 10వ తరగతి పాస్ అవునటువంటి కృష్ణ మాదిగా విమర్శించడం చాలా బాధాకరం. ఈరోజు మాదిగ సోదరులు కానీ మాల సోదరులు కానీ ఈరోజు ఈ రాష్ట్రపతి పదవులు కానించి పంచాయతీ పదవులు కానించి మరి ఇవాళ ముందున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అలాగే నిన్న మామిడికుదురు మండలం మాదిగ సోదరులు మరి ప్రెస్ మీట్ పెట్టి చాలా మాలలంతా కూడా పొలిటికల్ ఉద్యమాల్లో నడుస్తున్నారు, తాకట్టు పెడుతున్నారని చెప్పేసి మరి ఒక మాట్లాడటం జరిగింది. మరి అదే కృష్ణ మాదిగా మీ ఉద్యమాన్ని మరి ఎన్ని పార్టీల దగ్గర తాకట్టు పెట్టాడో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే గతంలో మరి నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకుని మరి ఈ ఉద్యమాన్ని పట్టుకెళ్ళి ఆయన కాళ్ళు దగ్గర పెట్టాడు. కానీ మేము ఏనాడు కూడా ఒక రాజకీయ పార్టీ దగ్గర తల నుంచి కాళ్ళు పట్టుకుని మా ఉద్యమాన్ని మేము ఏనాడు కూడా తాకట్టు పెట్టలేదని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ ఒకసారి ఆలోచన చేయండి. మాదిగ సోదరులు ఎప్పుడు కూడా మా సొంత అన్నదమ్ములా చూసాం. ఈరోజు కూడా మేము ఏనాడు కూడా ఎక్కడా కూడా పన్నెత్తి మాట్లాడలేదు. అలాగే బాబు జగజ్జీవ్ గారు ఉన్నారంటే మా అంబేద్కర్తో పాటు సమానంగా ఆయన్ని గౌరవించాం. ఆయన వర్ధంతులకి జయంతులకి మేము అంబేద్కర్ని అయితే ఏ విధంగా కొనియాడామో బాబు జగజ్జీవన్ కూడా అదే విధంగా కొనియాడాం. ఇవాళ ఈ కృష్ణ మాదిగా వేసినటువంటి ఒక విషపు బీజంలో మీ మనసులో నాటుకుని మానవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది తగదని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ జై భీమ్. అందరికీ జై భీమ్లండి. గత 2 రోజులుగా మాల సోదరులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడ ఏవైతే జరిగిందో మందకృష్ణ అనేటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క మాల సోదరుడు కూడా ఖండిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల మాదిగల మధ్య చీల్చిపెట్టి అన్నదమ్ములుగా బతుకుతున్నటువంటి వీళ్ళని వేరు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ఉందని చెప్పేసి అర్థమవుతుంది.
అందుచేత అతని పాలసీ ఉంటే అతని పాలసీ ప్రకారంగా పొమ్మనండి. అతను అనుయాయులు ఎవరైనా ఉంటే వాళ్ళని సూచనలు తీసుకోమనండి. బీజేపీకే కాదు ఎవరికైనా పాలిద్దామని తీసుకోమనండి, మనం కాదంటం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు అతనికి ఒక హెచ్చరిస్తున్నాను నేను. మీరు ఎప్పుడూ కూడా ఒక జాతీయ నాయకుడే కాదు, ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ని మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా ఇచ్చేస్తే మేము తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఖబర్దార్ మందకృష్ణ, జాగ్రత్త. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకుని మాట్లాడు. ఒక జాతీయ నాయకుడు, ఒక ప్రపంచ మేధావిని నువ్వు ఆ రకంగా విమర్శించడం సమంజసం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మరి గత 2 రోజుల క్రితం మరి మందాకృష్ణ చేసిన మాదిగా చేసిన వ్యాఖ్యలు బట్టి మేమందరం కూడా మరి మామిడికుదురు మండలంలో ధర్నా చేయడం జరిగింది. దానికి నిన్న మన మాదిగ సోదరులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి దాని యొక్క అర్థం ఏంటో వాళ్ళకైనా అర్థమైందో నాకు తెలియట్లేదు. కానీ మేము చేసిన ధర్నా కూడా ఒకటే, మందకృష్ణ అనేవాడు అంబేద్కర్ని అవమానించాడనే ధోరణిలో వెళ్ళాం తప్ప మేము మాదిగల మీద కానీ మా ఉపకులాల మీద కానీ ఎటువంటి ద్వేషం లేదు మాకు. మేము ఎప్పుడు అన్నదమ్ముల భావంగానే ఉండాలని అనుకుంటున్నాం. కానీ ఇలాంటి విషపురుగు వచ్చినప్పుడు మీరు ఆడు చేసిన తప్పులకి మీరు ఖండించకుండా మరి ఆడికి పాలాభిషేకం చేస్తూ మరి అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగంటూ మరి అంబేద్కర్ని ఏకవచనంగా సంబోధించడం కూడా మా మనసుకి బాధ కలిగింది. మరి అలాగే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోసం ఎంతో కష్టపడిన మన సోదరులందరూ ఉన్నారు. మరి ఎంఆర్పిఎస్ నుండి ఎటువంటి మద్దతు ఇచ్చారనేది మీరు ఒకసారి చెప్తారని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే అంబేద్కర్ విషయంలో ఇతననే కాదు ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు ధోరణులు వెళ్తే కనుక ఆయనకి మనుగడ లేకుండా చేసే బాధ్యత మా యువత తీసుకుంటాం. అలాగే ఈ పెద్దలందరూ కూడా మాకు సహకరించారు. మరి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి మరి అంబేద్కర్ని ఆయన భావజాలాల్ని కనుక తప్పుడు దావా తీసుకెళ్తారంటే కనుక మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి ఇది ఒక్కసారి ఇది అందరూ ఆలోచించి మరి మాల మాదిగల మధ్యన కోణంలోనే చూస్తున్నారు తప్ప ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఇంత విధ్వంసాలు జరుగుతున్నాయి. అలాగే జిల్లా విషయంలో కూడా అలాగే చేశారు. మరి ఇలా చేయటం ముమ్మాటికి తప్పు అని మరొకసారి ఆ మందకృష్ణ మాదిగని హెచ్చరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకొని తక్షణమే ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరితే అందరూ కూడా చాలా శాంతియుతంగా ఉంటారు. మీరు ఇలాగే వెళ్తే కనుక మా పెద్దలు ఇచ్చిన వాటి బట్టి అలాగే మా యువత డిసైడ్ అయ్యే దాన్ని బట్టి ఎలాంటి కార్యాచరణ చేయాలో మేమందరం కూడా డిసైడ్ అయ్యామని తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్.